Thank you for your support. Please like, share, and subscribe to our channel. It helps us create more great content. శుద్ధ దృష్టి తెలిసి శుక్రునంతటి వాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుబోయి పిదప కాకి చందంబయ్యే విశ్వదాభిరామ వినురవేమ. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు సంయమనం లేక వివేకాన్ని కోల్పోయి ఒక కన్ను పోగొట్టుకున్నాడు. అయ్యో, చిన్న తప్పిదం వల్ల కాకిలాగా ఆయన దర్శన శక్తి తగ్గిపోయిందే అని జాలిపడుతున్నాడు వేమన. పురాణ కథ ఏమిటంటే, విష్ణువు వామనుని రూపంలో వెళ్లి బలి చక్రవర్తిని 3 అడుగుల చోటును దానమిమ్మని అడుగుతాడు. బలి సరే అంటాడు. కాని గురువైన శుక్రుడికి విష్ణువు కపట నాటకం తెలుసు. కాని బలి వినిపించుకోడు. కమండలంలోని నీటి ధారతో వామనుని కోరికను ధారపోయటానికి ఉద్యుక్తుడవుతాడు. ఇది కాదనుకుని శుక్రుడు సూక్ష్మ రూపం ధరించి కమండలంలో ప్రవేశించి ధారకు అడ్డుపడతాడు. వామనుడది గ్రహించి ఓ దర్భతో మధ్యమంలో గుచ్చుతాడు. దానితో శుక్రుడి ఓ కన్ను పోతుంది. శుద్ధ దృష్టి అంటున్నాడు. మంచి చూపు గల 2 కళ్ళుండేవి. తొందరపాటు వల్ల మనసు స్వాధీనంలో లేకపోవడం వల్ల అంత శక్తి సంపన్నుడు కళ్ళు పోగొట్టుకుని కాకిలాగా ఏకాక్షిగా మారిపోయి దాని స్థాయికి దిగజారిపోయాడు. నిజానికి కాకికి ఒక కన్నే ఉంటుందా? ఇది కవి సమయమా? నిజమా? కాదు. కాకికి 2 కళ్ళు ఉంటాయి. కాని వాటి పద్ధతి వేరు. దాని కళ్ళు పక్కలకు ఉంటాయి. మనకు చెవులుండే చోట దానికి కళ్ళుంటాయి. కుడి కన్ను 180 డిగ్రీల కోణంలో చూస్తుంది. ఎడమ కన్ను అంతే. వెలసి కాకి 360 డిగ్రీల మేర చూస్తుంది. తన చుట్టూ చూడగలదన్నమాట. అంటే మనకన్నా నయం కదా? నయమే. కాని మనకు ఒక దృశ్యత్వం ఉంటే దానికి 2 ఉంటాయి. మనది త్రికోణ్య దృష్టి కొలత. నిడుపు, వెడల్పు, ఎత్తు 3 డైమెన్షనల్. దానిది అలుక్కుపోయినట్టుండే అస్పష్ట దృష్టి గోచరత్వం. ఇదంతా సైన్స్. ఒక కన్ను పోవడం వల్ల శుక్రాచార్యుడి నేత్ర దృష్టి ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటారు. దాని విస్తీర్ణం తగ్గిపోయింది. దృష్టి పరిమితి విషయంలో శుక్రుడు కాకితో సమానమైనాడనేది సారాంశం. ఆగ్రహానుగ్రహ సమర్థుడైన శుక్రాచార్యుల వారే నిగ్రహం కోల్పోవడం వల్ల అంగవైకల్యాన్ని కోరి తెచ్చుకున్నాడు. కాబట్టి దేనికి తొందరపాటు తగదని ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.